నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. జూన్ 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తోంది. ఆ పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చింది. జూన్ 4న ఎప్పుడైతే ఫలితాలు వచ్చాయో అంటే ప్రజలకి మోసపూరితంగా అలవికాని హామీలు ఇవ్వటం, అధికారంలోకి రావటం, ఇంత సంవత్సరమైనా సరే అవి అమలు చేయకపోవటం అంటే ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నాం అని చెప్తున్నారు. నిజంగానే ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితి ఉందా? అమలు చేయరా కూటమి ప్రభుత్వం ఆ సూపర్ 6ని? దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారితో మాట్లాడదాం. కొత్త రవీంద్రబాబు గారు నమస్కారం సార్. నమస్తే. కొత్త రవీంద్రబాబు గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. జూన్ 4వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి తమ తమ నియోజకవర్గాల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకి, కలెక్టర్లకి అందరికి కూడా మీరు వినతి పత్రాలు ఇవ్వండి. ప్రజలకి వెన్నుపోటు పడిచింది ఈ కూటమి ప్రభుత్వం, హామీలు ఎప్పుడు అమలు చేస్తారో నిలవేయండి అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితుంది. ఎలా చూస్తారు దీన్ని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ వెన్నుపోటు దినోత్సవం 4వ తారీఖు. ఆ రోజు ప్రజలు ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి తెర ముగిసిన రోజు అని ఒక ఉద్యమం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఒకటి నంబర్ 1. నంబర్ 2, జూన్ 4వ తారీఖు వెన్నుపోటు దినోత్సవం అని అంటే జూన్ 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు. అంటే ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పు వీళ్ళకి వెన్నుపోటుగా కనిపిస్తుందా? అంటే వెన్నుపోటు పొడిచింది ప్రజలు అని వీళ్ళు చెప్పదలుచుకున్నారా? మరి ప్రభుత్వం వచ్చింది జూన్ 12వ తారీఖు కదా. మరి ప్రభుత్వం ఎన్డీఏ మీద వ్యతిరేకత ఉండి ఉంటే జూన్ 12వ తారీఖు ఆ దినోత్సవం ఏదైతే ఉందో అది జరుపుకోవచ్చును కదా. అంటే ప్రజల్ని వీళ్ళు వెన్నుపోటు పొడిచారు అని అభాండం వేస్తున్నారా? ఎంత తప్పండి. గతంలో కూడా వైఎస్ జగన్ రెడ్డి గారు ఓడిపోవటానికి గల కారణం ప్రజల మీద దొబ్బేశాడు నెపం. ఇంకొక పాయింట్, గతంలో ఇది ఒక యాత్ర పెట్టారు ఇట్లానే ఇది నిరుద్యోగ గురించి. మరి అది ఎందుకు మెటీరియలైజ్ అవ్వలేదు? అంటే ప్రజల్లో ఆదరణ లేదు కాబట్టి ఏదో ఒకసారి ఒక ప్రోగ్రాం ప్లాన్ చేసుకోవడం, దాన్ని నిరవధికంగా పోస్ట్ పోన్ చేయటం అనేది సహజ సిద్ధంగా ఆదరణ లేకపోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. రెండోది, ఎందుకు వెన్నుపోటు దినోత్సవం? ఎందుకు? సూపర్ 6 హామీలు అమలు చేయకపోవటం వల్ల. అంటే ప్రజలందరూ కూడా నమ్మారండి సార్. కూటమి ప్రభుత్వం అంటే కూటమి పార్టీలు కూడా సూపర్ 6 ప్రకటించాయి. ఈ సూపర్ 6 అన్ని కూడా అమలు చేస్తారు, ఇవన్నీ కూడా మంచి పథకాలు, ఇవి అమలు అయితే మన జీవితంలో ఒక మార్పు వస్తుందని చెప్పి ప్రజలు భావించి ఓటేశారు. వాళ్ళు హామీలు అమలు చేయలేదు కాబట్టి వెన్నుపోటు పొడిచారని చెప్పి వైసీపీ చెప్తా ఉంది. ప్రజలు నమ్మారు, నమ్ముతున్నారు, నమ్మబోతున్నారు కూటమిని. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, సూపర్ 6 హామీల్లో ఇప్పటి వరకు కొన్ని అమలు చేశారు, కొన్ని అమలు చేయకపోవటానికి గల కారణం ఏంటంటే వీళ్ళు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో జరిగిన విధ్వంసం సరిదిద్దుకొని, అంటే అదో విధ్వంసం అని చెప్తారు, అదో పాతానికి వెళ్ళిన ఆర్థిక వ్యవస్థ, చిన్న భిన్నమైపోయిన ఆర్థిక వ్యవస్థని 1 సంవత్సర కాలంలో గాడిలో పెట్టడం అనేది అభినందనంగా దించవలసిన అవసరం. వీళ్ళు అభినందన దినోత్సవం అని పెట్టుకొని ఏదైతే ఆర్థిక విధ్వంసం జరిగిందో దాన్ని ట్రాక్లోకి తక్కువ టైంలో తీసుకొచ్చారు అని అభినందించేది ఉండే. ఎందుకంటున్నానంటే ఇంతకు ముందు ఆ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్టేట్ అభివృద్ధి చెందిందా? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సర కాలంలో అభివృద్ధి చెందిందా? టెక్నికల్గా, లీగల్గా, లాజికల్గా డేటాతో మాట్లాడదాం. ఓకే. ఊరికే బేస్లెస్ అలిగేషన్స్ చేయటం వల్ల ఉపయోగం లేదు. పొలిటికల్ అలిగేషన్ చేయవలసిన అవసరం లేదు. జిఎస్డిపి గ్రోత్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు 2,37,000 ఉండే, ఇప్పుడు 2,68,000 ఉంది. జిఎస్డిపి గ్రోత్ పెరిగిందంటే 1 సంవత్సర కాలంలో స్టేట్ అభివృద్ధి చెందినట్ట కాదా? రెండోది, పర్ క్యాపిటా ఇన్కమ్ గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందంటే 9.06% నుంచి 12.90% పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది 1 సంవత్సరంలో. అంటే స్టేట్ అభివృద్ధి చెందినట్ట, విధ్వంసం అయినట్ట? మూడోది, ఏ స్టేట్ అయినా అభివృద్ధి చెందాలి అని అంటే పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్. గతంలో వాళ్ళు పరిపాలించినప్పుడు పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ 1234 యూనిట్స్ ఉండే. మరి ఈ రోజు 1 సంవత్సర కాలంలో పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ 1357కి ఎందుకు వచ్చింది?
పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ పెరిగింది అంటే స్టేట్ అభివృద్ధి చెందింది అని అర్థం. జీడిపి పెరిగిందంటే అభివృద్ధి చెందింది అని అర్థం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందంటే అభివృద్ధి చెందింది అని అర్థం. అటువంటప్పుడు వెన్నుపోటు అన్నదానికి ఎక్కడన్నా పొంతనుందా? పొంతనే లేదు. నంబర్ 1. నెక్స్ట్, సూపర్ 6 హామీలు ఎందుకు డిలే అవుతున్నాయి? గతంలో వాళ్ళు చేసిన అప్పులు ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉండే? అది చేసేది లేకుండే. ఎఫ్ఆర్బిఎం లిమిట్ కూడా దాటి అప్పులు ఎందుకు తెచ్చవలసిన అవసరం వచ్చింది? మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకి స్కూల్లో పెట్టే చెక్కీలు ఎగ్స్ సప్లై చేసిన వాళ్ళకు కూడా పేమెంట్స్ ఎందుకు పెండింగ్ పెట్టారు? ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పెండింగ్ డ్యూస్ 6,200 crores ఓకే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీజ్ చేసింది అంటే ఎందుకు పెండింగ్ పెట్టారు? ఇట్లా బకాయిలన్నీ పెట్టడం వల్ల ఎలక్ట్రిసిటీ బోర్డు బకాయిలు కానీ, ఉద్యోగస్తుల బకాయిలు కానీ, కాంట్రాక్టర్స్కి ఇవ్వవలసిన బకాయిలు కానీ, ఇవన్నీ పెండింగ్ పెట్టడం వల్ల ఆ భారం ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది కదా, దాన్ని ఒక పక్కన చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ అప్పులు చేశారని చెప్పి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నారు కదా సార్. క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 2 అంశాలు. 1,89,000 కోట్ల ఈయన ఒక సంవత్సరంలో చేసింది. కరెక్ట్. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఎంతైనా అప్పు తీసుకొచ్చినప్పుడు ఎవరైనా కూడా అది దేనికి యూటిలైజ్ చేశారు? అప్పులు తీసుకొచ్చి ఇంటింటికి పైసలు ఇచ్చి అంటే ఇన్కమ్ జనరేషన్ కోసం అప్పు చేయవచ్చు. కెపెక్స్ అంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే డెవలప్మెంట్ అయితే, ఇన్కమ్ పెరిగితే, రిసోర్స్ పెరిగితే ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది. ఇది ఇన్కమ్ జనరేషన్లో ఒక ఫార్ములా. అంతేగాని తీసుకొచ్చిన అప్పుల్ని దుర్వినియోగం చేస్తే అది దానివల్ల ఇన్కమ్ జనరేషన్ అవ్వదు. రెండోది మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, జల్ జీవన్ మిషన్లో 60 లక్షల కోట్లు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సద్వినియోగంగా యూటిలైజేషన్ చేయక, యూసీ సర్టిఫికెట్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయకుండా ఇటువంటి చేయటం వల్ల అభివృద్ధి కుంటుపడటమే కాదు, ఇన్కమ్ సోర్స్ స్టేట్కి దెబ్బతినే అవకాశం ఉంది. ఇక మీరు అన్నారు సూపర్ 6 అని. సూపర్ 6లో డిలే అవడానికి కారణం ఈ విధ్వంసం జరిగిందాన్ని సరిచేయటం ఒకటి. రెండోది, విధ్వంసమైన అమరావతిని పునర్జీవనం తీసుకురావడానికి ఏం జరిగిందో ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అలాగే పోలవరం అన్నప్పుడు గతంలో డయాఫ్రమ్ వాల్ 550 crores. ఏమైంది డయాఫ్రమ్ వాల్? ఎవరి అశ్రద్ధ వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకొని నదిలోకి పోయింది. ఆ 550 crores ఎవరు పే చేయాల? పబ్లిక్ మనీ. అది పోవటం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 950 crores పెట్టి మళ్ళీ ఇంకో డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు పెట్టవలసి వచ్చింది పోలవరంలో? ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే అప్పట్లో చేసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు రాజధానిని కట్టేసుకోవాలనుకున్నారు, కట్టుకోండి, ఎన్ని వేల కోట్లైనా కేంద్రం నుంచి సాయం చేస్తుంది, మీరు కట్టుకోండి. పోలవరం నిర్మాణం అంటారా, అది కూడా చేసుకోవాలి, ఎట్లా చేయాలి, ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోండి. ఏది ధ్వంసం అయింది, ఏది మళ్ళీ తిరిగి కట్టుకోవాలి అని కట్టుకోండి. కానీ పేదలకు మీరు హామీలు ఇచ్చారు కదా, పేదలకు మేము ఇది చేస్తామని చెప్పారు కదా. ఒకసారి సూపర్ 6 గురించి కూడా ఎన్ని అమలు అవుతున్నాయి, ఎన్ని అమలు కావాల్సింది కూడా ఒకసారి నేను చదివి వినిపిస్తాను సార్. సూపర్ 6లో యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయలు భృతి. సూపర్ 6లో ఇది ఉంది. ఒక మాట దీని మీద విశ్లేషణ చెప్పండి. ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు, కరెక్ట్. కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ రాకపోగా ఉన్న ఇండస్ట్రీస్ వదిలేసి పరిగెత్తి పారిపోయి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అది అమర్ రాజా బ్యాటరీస్ కావచ్చు, జాకీ కావచ్చు, హెచ్ఎస్బిసి కావచ్చు, కియా పరిశ్రమకి సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్ ఇక్కడి నుంచి వదిలేసి బెంగళూరు, చెన్నైలో పెట్టుకోవడం కావచ్చు. ఇన్ని రకాలుగా పరిశ్రమలు డెవలప్ అవ్వకపోగా ఉన్నాయి పోనీ. ఇదే ఎన్డీఏ ప్రభుత్వం 1 year కాలంలో 8 lakhs crores ఇన్వెస్ట్మెంట్కి అగ్రిమెంట్స్ చేసుకోవటం అనేది చిన్న విషయమా? దాని ద్వారా 6 లక్షల ఉపాధి అవకాశాలు ఆల్రెడీ కల్పించబడ్డాయి. ఇదే జగన్ రెడ్డి గారు ఈ మాట నేనంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే, వాళ్ళు సృష్టించిన ఉద్యోగాలను ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు తీసేశారంటారు. అది లాజిక్ ఏమంటే, వాళ్ళు సృష్టించిన ఉద్యోగాలు వాళ్ళు చెప్పే మాటల్లో వాలంటీర్స్ 3 లక్షల మంది, నెలకి 5,000 జీతం పర్ హెడ్ పర్ మంత్, అది ఉద్యోగ కల్పన, తీసేశారంటారు. అసలు వాళ్ళు రెగ్యులరైజేషన్ వాళ్ళ హయాంలో చేయకుండా ఎందుకు వదిలేశారు దాన్ని? రెండోది, ఆర్టీసీ ఎంప్లాయీస్ 50,000 మంది ఉన్నారు కార్పొరేషన్లో, దాన్ని ప్రభుత్వంలోకి కన్వర్ట్ చేశారు. అంటే వాళ్ళు 50,000 ఉద్యోగ కల్పన జరిగినట్ట, దాన్ని కూడా అకౌంట్లోకి వేసేస్తారా? బేస్లెస్గా ఒక డేటా బేస్డ్గా మాట్లాడాలి మనం.
ఇప్పుడు ఇప్పటి వరకు 1 yearలో 6 lakhsకి సంబంధించిన ఉద్యోగ అవకాశాలకి ఇప్పుడు నిన్న మహానాడు జరిగింది, కడపలో జరిగింది కాబట్టి కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జిందాల్ వాళ్ళు స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారు June 12 లోపు. 4,500 కోట్లు ఫస్ట్ ఫేజ్ ఇన్వెస్ట్మెంట్, సెకండ్ ఫేజ్ 4,000 కోట్లు, 9,000 కోట్లు టోటల్ ఇన్వెస్ట్మెంట్, 3,000 మంది ఎంప్లాయీస్ జనరేషన్. 10 రోజుల్లో ఇనాగ్రేషన్ కాబోతుంది. మరి ఇదే జగన్ రెడ్డి గారు అదే కడప ప్లేస్లో అదే స్టీల్ ప్లాంట్లో 2 సార్లు అదేది శంకుస్థాపన ఇదేదో కొబ్బరికాయలు కొట్టేసి ఏమైంది? అది వీళ్ళ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే స్టీల్ ప్లాంట్కి 3,000 ఎకరాలు అలాట్మెంట్ చేసి గాలి జనార్దన్ రెడ్డికి క్యాప్టివ్ మైన్స్ అలాట్మెంట్ చేసి ఓబులాపురం, ఆ మైన్స్ ద్వారా కదా ఆయన ఈరోజు జైల్లో ఉన్నాడు. అక్కడ ప్లాంట్ లేదు, వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత ప్లాంట్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ప్లాంట్ పెట్టబోతున్నారు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. దీంతో పాటుగా బీపీసీఎల్ కానీ మెటల్ స్టీల్ ప్లాంట్ కానీ భారీ ఇన్వెస్ట్మెంట్స్ మనం మాట్లాడితే ఇంత పెద్ద ఎత్తున గతంలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన సందర్భం ఉందా? దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. వైజాగ్లో ఇన్వెస్టర్ సమ్మిట్ జరిపినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఐపాక్ టీంలో వాళ్ళకి కోట్లేసి వీళ్ళే ఇన్వెస్టర్స్ అని చూపిస్తే వాళ్ళు భోజనాల దగ్గర తన్నుకు చచ్చినప్పుడు వీళ్ళెవర్రా బాబు ఇన్వెస్టర్స్ అని చూస్తే ఐపాక్ టీం మెంబర్స్ అని తేలింది. ఇటువంటి అభాసుపాలయ్యే కార్యక్రమాలు చేసి ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ఇన్వెస్టర్స్కి పెద్ద ఎత్తున వస్తూ ఉంటే ఇంకా రాలేదని ఇప్పుడే ఏ విధంగా ఏ బేస్తో మాట్లాడతారు? ఓకే, అప్పుడైతే పరిశ్రమలు తరలిపోయినాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు కూడా భయపడి పారిపోయారు. ఇప్పుడు ఉద్యోగ ఉపాధి కల్పనకు అది అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పి చెప్తున్నారు. సరే, ఇదోకే. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు సార్. తల్లికి వందనం సంవత్సరం అయిపోతుంది. తల్లికి వందనం కార్యక్రమం రేపు స్కూల్స్ ఓపెన్ చేసే టయానికి June 12 లోపు, అదే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రణాళిక సిద్ధం చేశారు. బడ్జెట్లో కేటాయింపు జరిపారు, ప్రకటన చేశారు, ఒక అష్యూరెన్స్ చేశారు. వాట్ ఈస్ ద ప్రాబ్లం అండ్ వేర్ ఇస్ ద ప్రాబ్లం? డూ యూ మీన్స్ సే దట్ ప్రభుత్వం వచ్చిన నెలల్లో వచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా? ఎక్కడన్నా అట్లా వేస్ట్ అయిపోయింది అంటున్నారు కదా. వేస్ట్ ఎక్కడైంది? ట్రాక్ లో పెట్టడానికి ట్రాక్ ఎందుకు తప్పింది? దానికి కారణం ఎవరు? ఎందుకు డిలే అయింది? దానికి కారణం ఎవరు? ఇప్పుడు తల్లికి వందనం ఇవ్వమని చెప్పారా? 10 రోజుల్లో ఇస్తామని చెప్పారు కదా. దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఓకే, ఇప్పుడు June 12 ఇవ్వకపోతే అప్పుడు మళ్ళీ క్వశ్చన్ చేయాలి. మాట్లాడండి. ఆల్రెడీ క్లియర్గా డేట్స్తో సహా, టార్గెట్తో సహా, ప్లానింగ్తో సహా, అలాట్మెంట్తో సహా చెప్తా ఉంటే ఇప్పుడిప్పుడే వెన్నుపోటు ఇవ్వలేదు అన్న మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఓకే, అన్నదాత సుఖీభవ సంవత్సరానికి ప్రతి రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం, అది ఇంకా రాలేదు. పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ రైతులకి ఇస్తామని చెప్పిన మాట వాస్తవం. ఇంకా మెటీరియలైజ్ అవ్వలేదు. ఎందుకంటే తక్కువ టైం, 1 year ఉంది. వీళ్ళకి ప్రతి గవర్నమెంట్కి కొన్ని ప్రయారిటైజేషన్ ఉంటుంది. ఒకటి నంబర్ 1. నంబర్ 2, ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా, పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ తీసుకున్నా కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కంపేర్ చేసినా కూడా, రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా కొంత మినిమం టైం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు 1 yearలోనే అమలు కాలేదు అని మనం ఒక్కసారిగా కంక్లూడ్ చేయడానికి వీలు లేదు కదా. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కంక్లూడ్ టు గివ్ సచ్ ఎ స్టేట్మెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఇది అమలు అవుతుంది అంటారు. ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్, అండర్ కన్సిడరేషన్ కదా. అది ఇప్పుడే 1 yearలోనే అమలు కాలేదని ఎట్లా చెప్తారు మీరు? అంటే వీళ్ళు ఏమైనా ప్రామిస్ చేశారా మేము 1 year లోపు అమలు చేస్తామని, 6 monthsలో అమలు చేస్తామని ఏమన్నా చెప్పారా? ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్. ఇట్ ఈస్ ఎ ప్రొసీజరల్ ఫైనాన్షియల్ రిలేటెడ్ డెసిషన్. చూద్దాం సార్, ఇప్పుడు ఈ June లో కూడా ఇది వేస్తామని చెప్పేసి అన్నారు ప్రతి రైతుకి. వేయకపోతే మళ్ళీ క్వశ్చన్ రేజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు సార్. అవును, అది ఏజ్ లిమిట్ పెట్టారు. ఈ ఏజ్ నుంచి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఈ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఇస్తా ఉన్నారు. అది కూడా ఇంప్లిమెంటేషన్ చేయటం కోసం ప్రణాళిక, బడ్జెట్ అలాట్మెంట్ జరిగింది. అది కూడా త్వరలోనే ఇవ్వటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే మీరు ఇవ్వలేదని ఎట్లా కంక్లూడ్ చేస్తారనేది నా క్వశ్చన్. కాదు సార్, ఇప్పుడు 6 నెలలకి ఇస్తామన్నారా లేకపోతే సంవత్సరానికి ఇస్తామన్నా? అంటే 4 ఏళ్ళు కానిచ్చేసి ఎలక్షన్ ముందు ఇస్తారా? మరి ఏ ప్రభుత్వం అయినా, ఏ స్టేట్ లోనైనా, ఏ గవర్నమెంట్ అంటే ఎప్పుడు ఇచ్చినా ఇచ్చామన్నట్టు చూపించుకోవడానికి అట్లా కాదు. ప్రయారిటైజేషన్, ఏది ప్రయారిటీ అది ముందు తీసుకుంటారు. ఒకటి, దురదృష్టవశాత్తు ఈ స్టేట్లో మిగతా ప్రయారిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టవలసిన అవసరం, అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇవి కొంత డిలే అవుతున్నమాట వాస్తవం. ఇంకొకటి, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ఇది అమలు అవుతుంది. అది ఆల్రెడీ అమలు అవుతుంది. ఇంకొకటి, ఇందులో యాడింగ్ టు దిస్, ఈ గ్యాస్ సిలిండర్స్ ఇచ్చే బదులుగా దానికి సంబంధించిన పైసలు ఇస్తే ఏమన్నా బెనిఫిట్ అవుతుందో అన్న ఒక ఆలోచన కూడా జరుగుతూ ఉంది. అది లబ్ధిదారులకి మొత్తం మీద ఎక్కువ బెనిఫిట్ ఏదవుతుంది అనే ఆలోచన దిశగా కూడా వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. దాన్ని కూడా అభినందించాలి కదా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సార్, సూపర్ 6 లో లాస్ట్ది. మహిళలు ఉచిత బస్సు సౌకర్యం August 15th 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం నుంచి అమలు అవబోతుంది అని చెప్పి ప్రకటన చేశారు.
ప్రాబ్లం ఏంటి? సో మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర వీళ్ళు కూడా నుంచి. ఎంతో ఆతృతతో ఇవ్వాలన్న సంకల్పంతో ఉన్నారు కాబట్టే డేట్ తో సహా అనౌన్స్మెంట్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ అమలు చేసింది ఇదే కావచ్చు సార్. అంటే అదే నేను అంటున్నా. ఎందుకు అంటున్నానంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రయారిటైజేషన్. అప్పటి మీరు మాట్లాడినట్టు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి అది ప్రయారిటీ అయ్యి ఉండి ఉండవచ్చు, కర్ణాటకలో అది ప్రయారిటీ అయ్యి ఉండి ఉండవచ్చు. అలానే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ ప్రయారిటైజేషన్లో ఈ ఫ్రీ బస్ సౌకర్యం అనేది August 15th, అంటే గవర్నమెంట్ వచ్చిన 1 సంవత్సర కాలంలో మళ్ళీ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతా ఉంది. సో ఈ విధంగా ముందుకెళ్తున్న సందర్భంలో వీళ్ళు నిర్మాణాత్మకమైన సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాలి కదా. ఇస్తున్నారా నా క్వశ్చన్. ఇస్తున్నారు అని అంటే వీళ్ళు ఇవ్వవలసిన సలహాలు నిర్మాణాత్మకమైన మద్దతు, లేకపోతే విమర్శ. ఒక ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటి అసెంబ్లీ ఉంది కదా, అందులో పులివెందుల ఎమ్మెల్యేగా ఎలక్ట్ కాబడినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రస్తావన అంతా అక్కడ మాట్లాడితే అసెంబ్లీ వేదికగా ఆయా కన్సర్న్ మినిస్టర్స్ దానికి రిప్లై ఇస్తే ప్రజలకి బాగా నిజాలు తెలిసి ఉండే కదా, ఈయన ఆ పని ఎందుకు చేయలేదు అక్కడ కదా చేయాలా. కూటమి ప్రభుత్వం మైక్ ఇవ్వదు అంటున్నాడు కదా ఆయన. ఇవ్వదు అని మీరు ముందుగా ఎట్లా డిసైడ్ చేస్తారు? నువ్వు వెళ్ళితే కదా తెలిసేది. ఫస్ట్ పాయింట్. వెళ్లకుండా ఉండి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ఆదరణ లేకుండా ప్రజలు అదేది దాన్ని ఏమంటారు వెన్నుపోటు దినోత్సవం ఇట్లాంటి పిలుపు ఇవ్వటం వల్ల కంటే కూడా అసెంబ్లీలో మాట్లాడితే తగిన ఆన్సర్ ఆయా మినిస్టర్ నుంచి మీకు వచ్చి ఉంటే మీరు దాని మీద చర్చ జరిపి ఉండవలసింది. అసెంబ్లీ స్పీకర్ ఏమన్నా మీరు మాట్లాడొద్దని అన్నారా? ఎందుకు వెళ్ళలేదు అసెంబ్లీకి అని సొంత చెల్లెలు అడుగుతుంది. అసెంబ్లీకి వెళ్ళని వాళ్ళకి ఎమ్మెల్యేగా ఉండే అవకాశం ఉంది అసలు? ఎందుకు ఉండాలి? వాట్ ఈస్ ద పర్పస్? ఎందుకు ఎలక్ట్ చేసుకున్నారు ఎమ్మెల్యేగా? వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళాలి కదా. అక్కడ అసెంబ్లీకి వెళ్ళరు, ఇక్కడ మండలికి వెళ్తారు. ఇది ఎందుకు అట్లా? ఈ విధమైన ఆలోచన పక్కన పెట్టి నిర్మాణాత్మకమైన సపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చి ఏదన్నా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే అప్రోప్రియేట్ ప్లాట్ఫామ్ మీద వీళ్ళు నివేదించినట్టయితే ప్రభుత్వం నుంచి కూడా ప్రజలకు ఒక మంచి సమాచారం వెలుగులోకి రావడానికి వీళ్ళు నిలదీయటానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది అని నేను అంటున్నా. ఓకే, ఇప్పుడు సంవత్సరం అవుతుంది సార్. జూన్ 12కి సంవత్సరం పూర్తవుతుంది. ఫలితాలు 4వ తారీఖు వచ్చినాయి. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసింది 12వ తారీఖు. మొత్తం ఈ సంవత్సరం చూసుకుంటే ఇందులో ఇప్పుడు నేను చదివిన సూపర్ 6లో ఒకటి మాత్రమే అమలు అవుతుంది. ఈ జూన్లో 2 పథకాలు అమలు అవుతాయి. ఆగస్టు 15కి ఇంకొకటి వస్తుంది. సో అంటే రాబోయే ఒక సంవత్సర కాలంలో మ్యాక్సిమం 90% పథకాలన్నీ కూడా అమలయ్యే అవకాశం కనిపిస్తుంది వాళ్ళు ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారం. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మా 5 ఏళ్ల కాలంలో మేము సంక్షేమం అద్భుతంగా చేశాం, 99% పథకాలు అందించాం, మా పరిస్థితే ఈ విధంగా ఉంటే, సంక్షేమ పథకాలు అందించినట్టు పరిస్థితి మాకే ఇట్లా ఉంటే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దానికి ఇటు పక్కదంతే చంద్రబాబు అటు పక్కేళ్ళు పడతాడంట. అంత ఘోరమైన పరిస్థితి ఉంటుంది నెక్స్ట్ ఎన్నికల ఫలితాలు అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. కరెక్టే. నా బేసిక్ క్వశ్చన్ ఒకటే, లాజికల్ క్వశ్చన్. మీరు ఇన్ని చేశారు కదా, 2.82 crores DBT చేశారు కదా, సంక్షేమ పథకాలు ఇంటింటికి పైసలు ఇచ్చారు కదా, మరి ఎందుకు ఓడించారు ప్రజలు? ప్రజలు ఎందుకు ఓడించారు అంటే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇంటింటికి డబ్బులు ఇవ్వటం వల్ల ప్రజా ప్రభుత్వాలు నిలబడవు. ఓకే, సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలి. నేను ఒక సామాన్యమైన అంటే లబ్ధి పొందని వ్యక్తులు ఆంధ్ర రాష్ట్రంలో లేరా? ఉన్నారు కదా. వాళ్ళు ఏం ఆశిస్తారు? డెవలప్మెంట్. వేర్ ఈజ్ దట్ స్టేట్ డెవలప్మెంట్? గతంలో తెలంగాణ ప్రభుత్వంలో ఒక మంత్రి గారు రోడ్డు స్మూత్గా ఉంటే తెలంగాణ, రోడ్డు పిచ్చిగా గతుకులుగా ఉంటే ఆంధ్ర అని అర్థం చేసుకోవచ్చు అన్నాడు. సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర, డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ. అంటే దాని మీనింగ్ ఏంటి? అభివృద్ధి కనపడాలి ప్రజలకి. కేవలం సంక్షేమ పథకాలతోనే ఏ పార్టీ కూడా ప్రొలాంగ్డ్ సస్టైనబుల్ ప్రభుత్వాలు ఏర్పరచలేవు. కానీ ఇక్కడ వీళ్ళు అంటున్నారు అక్కడేమో ఓన్లీ సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదు, గాలి కుదిలేశారు. ఇక్కడ అభివృద్ధి కనిపిస్తుంది. రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, రోడ్లు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ పేద ప్రజలకు అందే సంక్షేమంలో కొంత డల్నెస్ కనిపిస్తోంది, కొంత నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇది కూడా ఇబ్బందే కదా అనేది. ఇక్కడ 2 అంశాలు మీరు అన్న దాంట్లో నేను పార్షియల్గా విభేదిస్తా. అభివృద్ధి సంక్షేమంతో పాటు మూడోది ఉంది, ఇంకో ఛాలెంజ్ ఎన్డీఏ ప్రభుత్వానికి. గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం చేసి రాష్ట్ర ఖజానాకి లక్షల కోట్లు నష్టం కలిగించిన వాళ్ళని సక్రమంగా విచారణ చేసి అరెస్టుల పరంపర కూడా కొనసాగుతుందిగా. ఇదొక ఛాలెంజ్, ఇదో పని పెట్టారుగా, అడిషనల్ పని.
దీన్ని కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాధితులు ఎదురు చూస్తూ ఉన్నారు. బాధించబడిన వాళ్ళు ఎప్పుడు మాకు న్యాయం జరుగుతుంది, ఇంత అన్యాయానికి లోనయ్యాం, ఇంత హింసించారు అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉంది. రెండోది, సంక్షేమ ఫలితాలు అందుతా ఉన్నాయి, ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్. మూడోది, అభివృద్ధి పూర్తిగా జనానికి ప్రత్యక్షంగా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తూ ఉంది. దీనివల్ల ఎన్డీఏ ప్రభుత్వానికి ఆదరణ పెరుగుతుంది. ఓకే సార్, నా ఫైనల్ క్వశ్చన్, జూన్ 4వ తారీఖు వైసీపీ శ్రేణులు ఈ విధంగా రోడ్ల మీద నిరసన కార్యక్రమాలు చేస్తే సాధారణ ప్రజానీకం స్పందన ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే నాకు గుర్తొస్తుంది, గతంలో సిద్ధం అనే ఒక సభలు పెట్టారు. ఆ సభలకు గ్రీన్ మ్యాట్ ఎందుకు వేశారు చూసే వాళ్ళకి చాలా మందికి తెలియదు. నాకు కూడా ఆ టయానికి అర్థం కాల, అసలు గ్రీన్ మ్యాట్ ఏంటి ఎవరికి అర్థం కాని అంశం. అంటే ఈ ఛానల్స్లో ఉన్న వాళ్ళకో, ఈ కన్సర్న్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకో తప్ప. అంటే గ్రీన్గా ఉండే ఒక మ్యాట్ వేసి సిద్ధం సభలు పెట్టి అందులో తర్వాత మనుషులు ఇమేజెస్ పెట్టేసి సభలకి ఫుల్గా జనం వచ్చారు అని ఆర్టిఫిషియల్ క్రియేషన్ ఆఫ్ ఇమేజెస్ ద్వారా సిద్ధం సభల్ని ప్రచారంలో తీసుకొచ్చారు. ఇప్పుడు రేపు మీరు చెప్పే వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెన్నుపోటు దినమో ఇంకొక దినమో పక్కన పెడితే దాంట్లో కూడా గ్రీన్ మ్యాట్ వేసి జనాన్ని చూపిస్తారా? ఒకటి. రెండోది, జనాన్ని పైసలు ఇచ్చి తీసుకొస్తారా? రెండు. మూడోది, జనంలో రివర్స్ వచ్చి మీరు కదా విధ్వంసం చేశారు, మీరు ఎందుకు ఈ యాజిటేషన్కి పిలుపునిచ్చారని ఎదురు క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఏంటి? నంబర్ 4, పార్టీ శ్రేణులు లేకపోతే మాజీ మంత్రులు పార్టీ వీడి వేరే పార్టీల వాళ్ళు పార్టీ డోర్స్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎవరు జైలుకి వెళ్తారా అని భయాందోళనలో ఉలిక్కి పడుతున్నారు. మరి ఇటువంటిప్పుడు ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది అనేది నాకున్న డౌట్. చూద్దాం సార్, జూన్ 4వ తారీఖు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? రోడ్ల మీదకి వస్తే మీరు అన్నట్టు నిజంగానే ప్రజలే తిరగబడి క్వశ్చన్ చేసే పరిస్థితి ఉందా? నిజంగానే సంక్షేమ పథకాలు అందట్లేదని ఒక ఆవేదన ప్రజల్లో కనిపిస్తుందా? ఆ రోజు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.